హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ కిచెన్. ఈరోజు మా కిచెన్లో పిల్లల కోసం ఎంతో టేస్టీగా తినే బెండకాయ ఫ్రై అయితే ప్రిపేర్ చేస్తున్నాము. ముందుగా పాన్ తీసుకొని హీట్ అయిన తర్వాత కొద్దిగా ఆయిల్ వేసుకోండి. బెండకాయ ఫ్రైకి కొంచెం ఎక్కువ ఆయిల్ ఉంటేనే బాగుంటుందండి. ఆవాలు, జీలకర్ర, పచ్చెనగపప్పు, ఎండుమిరపకాయలు, వెల్లుల్లి వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక 2 రెమ్మలు కరివేపాకు కూడా అందులోనే వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు బెండకాయలు తరిగి పెట్టుకున్నాం కాబట్టి బెండకాయలు ఎప్పుడైనా కానీ వాష్ చేసేసి శుభ్రంగా తుడిచి ఆరబెట్టి కట్ చేసుకోవాలండి. అప్పుడు మనకి ఎక్కువ జిగురు రాకుండా ఉంటుంది. ఇలా సాటే ఫ్రై చేసుకున్న తర్వాత ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకుందాము. పసుపు, ఉప్పు వేసుకున్నా కానీ బెండకాయలు చిదురవ్వవు. మనకు విడివిడిగా క్రిస్పీగా ఫ్రైగా ఉంటే చిన్నపిల్లలు చాలా టేస్టీగా తింటారు. మా అర్హన్ గాడికి అయితే ఇలా చేసి పెడితే చాలా ఇష్టం. ఇక్కడ కారానికి వచ్చేసి వెల్లుల్లి, కారం, ఉప్పు కలిపేసి చిన్న రోకల్లో దంచి పెట్టుకున్నానండి. అది కూడా ఇందులోకి వేసి కాసేపు హై ఫ్లేమ్లోనే మగ్గనివ్వాలి. ఇలా ఫ్రై చేసుకోవాలి. మగ్గడం కాదండి, ఫ్రై చేసుకోవాలి. అప్పుడే ఇలా మనకి విడివిడిగా వస్తాయి. బెండకాయలు ఎప్పుడూ సిమ్లో మాత్రం ఫ్రై చేయొద్దు. డీప్ ఫ్రైకి ఆయిల్ ఎక్కువ వేసుకొని తర్వాత మనం వడకట్టేసుకోవచ్చు ఆయిల్ని. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. మా బెండకాయ ఫ్రైకి లైక్, కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.